దొంగచాటుగా ఈ ప్రభుత్వము ఈడ ఉద్యమం చేస్తూ ఉంటే, ధర్నా చేస్తూ ఉంటే, బీసీ సంఘాలు అందరూ కూడా ధర్నాలు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పకుండా డెత్ డిక్లరేషన్ కాకుండా ఆ బాడీని తీసుకుపోదామని పోలీసు వాళ్ళు ఇబ్బందులకు గురి చేసిర్రు. ఆ బాడీని తీసుకుపోతుంటే ఉద్యమకారులు, బీసీ సంఘాలు అందరూ కూడా అడ్డుపడితే అప్పుడు డెత్ డిక్లరేషన్ తర్వాతనే మార్చురికి పంపించడం జరిగింది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ హత్యగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నది మీరు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిరు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు. మీరు పెట్టి బీసీలను నమ్మించి బీసీల ఓట్లతో గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇలే. మీరే సెన్సెక్స్ చేసిర్రు, కులగణన చేసి మీరు ఏం చెప్పారు? 56% బీసీలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని అన్నారు. 56% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి 56% ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా మేము 42% ఇస్తాం, మేము ఎన్నికల హామీల మేము ఇదే అన్నాం, ఇదే నెరవేరుస్తాం అని మాట్లాడారు. కానీ ఆ 42% రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిర్రు. నంగనాచకు దొంగ మాటలు చెప్పి తీసుకుపోయి గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ ఆమోదించలే అని చెప్పి రాష్ట్రపతికి ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదించలే అని చెప్పేసి అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి మీరు ఇవన్నీ, మీకు చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ కూడా కుంటి సాకులు చెప్తూ మోసపూరిత వాగ్దానాలు చేస్తూ మీరు పబ్బం గడుపుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు చిత్తశుద్ధే ఉంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి ఢిల్లీలో, నువ్వు ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీ సంఘాలను ఎందుకు తీసుకుపోలేదు? నిన్నగాక మొన్న నువ్వు మోడీని కలిసినావు కదా, తెలంగాణకి ఆహ్వానిస్తున్నావు కదా, మరి బీసీ సంఘాలని, కుల సంఘాలని, అఖిలపక్షాన్ని తీసుకుపోయి మా దగ్గర 42% రిజర్వేషన్ల విషయంలో మీ ప్రభుత్వాలు, మీ బీజేపీ పార్టీ కూడా అసెంబ్లీలో మాకు అనుకూలంగా మాట్లాడింది, మీరు ఎందుకు ఇస్తలేరని ఎందుకు నిలదీస్తలేరు? ఢిల్లీలో ధర్నాలు ఎందుకు చేస్తలేరు? అఖిలపక్షాన్ని తీసుకుపోలేరు ఎందుకు? ఇంకొక మాట చెప్తున్నా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు 243 మంది ఎంపీలు కదా పార్లమెంటులో, మీరు పార్లమెంటుని ఎందుకు స్తంభిస్తలేరు? పార్లమెంట్ సమావేశాలు ఎందుకు నిలదీస్తలేరు? మీరు బైకాట్ ఎందుకు చేస్తలేరు? మీరు ప్రైవేట్ బిల్ ఎందుకు పెడతలేరు? మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇంకో మాట చెప్తున్నా, 56% నుంచి 42%కి వచ్చారు. 42%కి ఇచ్చి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీసీ అభ్యర్థి గెలిస్తే, బీసీ కుల సంఘాల నాయకులు, బీసీల నాయకులు అందరూ కూడా నవీన్ యాదవ్ని గెలిపిస్తే మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిండు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిరా అని చెప్పి వాపును చూసి బలుపనుకొని, అది బీసీల విజయం అయితే కాంగ్రెస్ పార్టీ విజయంగా మీరు భావిస్తారు. వాపును చూసి బలుపనుకొని పుట్టిన 15 రోజులు కాలే జూబ్లీహిల్స్ ఎన్నికలు అయ్యి మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయారు. ఎందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతున్నారని మేము అడిగితే మీరు అనేది ఏంటి? గ్రామ పంచాయతీ నిధులు 3,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతం అవుతున్నాయి, ఆ నిధుల కోసం మేము ఉటావుటిన ఎన్నికలకు పోతున్నాము అని అంటే, మీరు మార్చి 31 వరకు ఆ నిధులకి అవకాశం ఉంది కదా, డెడ్ లైన్ ఉంది కదా, ఫిబ్రవరిలో ఎలక్షన్స్ పెట్టవచ్చు కదా, మార్చిలో ఉంది కాబట్టి నువ్వు ఈ 2 నెలలల్లో నీ చిత్తశుద్ధిని చాటుకోవాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి, మోడీని నిలదీయాలి, పార్లమెంట్లో ఏం జరుగుతుందో చూడాలి, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూసిన తర్వాత కదా నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. నువ్వు సర్పంచ్ ఎన్నికలకు పోయినావు, పార్టీ పరంగా 42% ఇస్తాను. పార్టీ పరంగా 42% ఎవరికి కావాలి? పార్టీ సింబల్లే లేవు కదా. పార్టీ సింబల్ లేకుండా ఎన్నికలకు పోతుంటే పార్టీ పరంగా నువ్వు ఇచ్చిడేంది? నువ్వు ఇస్తే అవతల పార్టీలో ఇస్తారా? అట్లా అయ్యారు. ఇంకో విషయం మేము ఏమంటున్నామంటే, బీసీలని మీరు తడిబట్టతోటి గొంతు ఎందుకు కోస్తుర్రు? నమ్మించి ఎందుకు మోసం చేస్తావుర్రు? ఇట్లా నమ్మించి మోసం చేయడం వల్లనే ఇవాళ బీసీ నాయకులు, ఉద్యమకారులు భావోద్వేగానికి లోనవుతారు. భావోద్వేగానికి లోనయ్యే ఇవాళ సాయి ఈశ్వరాచారి మరణించడం జరిగింది. పెట్రోల్ పోసుకొని నడి రోడ్డు పైన వరంగల్ హైవేలో ఉప్పల్ దగ్గర పెట్రోల్ పోసుకున్నాడు. మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండాలి. ఇలాంటి మరణాలు ఏవి కూడా మీరు చెయ్యొద్దు. మీ 100% మీ ప్రభుత్వ వైఖరి వల్లనే, మీ ప్రభుత్వం దాటవేసే ధోరణి వల్లనే, ప్రగల్భాల వల్లనే మేము ఒకటే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, బీసీ నాయకులకి, ఈ సాయి ఈశ్వరాచారి మరణం సాక్షిగా చెప్తా ఉన్నాం, నీ అమరత్వం వృధా కాదు, నీ మరణం వృధా కాదు. మరొక తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లయితే జరిగిందో మరొక బీసీ ఉద్యమం జరుగుతుంది. బీసీ ఉద్యమం చేసుకొని ఎవరిచ్చేది ఏంది? బీసీ రిజర్వేషన్లు మేము కొట్లాడి తెచ్చుకుంటాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డకు చెప్తున్నా, రోడ్లు ఎక్కాలి, మనం పోరాడాలి, మన రిజర్వేషన్ల కోసం మనం కొట్లాడాలి. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనే మనకి చట్టసభలలోనే రిజర్వేషన్లు అమలు కావాలి. పార్టీలు ఇచ్చిన రిజర్వేషన్లు మాకు వద్దు. మనమందరం కూడా బీసీ నాయకులకు ఓట్లేసుకొని బీసీలను గెలిపించుకున్నప్పుడే ఇవాళ సాయి ఈశ్వరాచారికి నిజమైన నివాళి అర్పించినట్టు. సాయి ఈశ్వరాచారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్న బీసీ సంఘాల నుంచి